అమ్మకాలు విజయవంతంగా పూర్తి చేయాలంటే నమ్మకం చాలా అవసరం. అదేవిధంగా అమ్మకాలు కావాలంటే ప్రాస్పెక్టింగ్ చేయడం కూడా అంతే అవసరము. మరి మన టాపిక్ అయిన ప్రాస్పెక్టింగ్ ఇన్ సేల్స్ ఎలా చేయాలి, ప్రాస్పెక్టింగ్ బిఫోర్ సేల్స్, ప్రాస్పెక్టింగ్ సేల్స్, ఆఫ్టర్ ప్రాస్పెక్టింగ్ సేల్స్, వీటి గురించి మనము క్షుణ్ణంగా తెలుసుకుందాం. నేను ఎంకే శంకర్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్స్ అడ్వైజరీ. ప్రాస్పెక్టింగ్ చేసే ముందు సస్పెక్ట్ చేయాలి. అంటే ఆ సేలు అతడికి అవసరమా, ఆ సేలు అతడికి పూర్తి అధికారం ఉందా, డబ్బు కట్టగలడా, టెస్టులు కానీ మరియు పరీక్షించవలసిన వచ్చిన సందర్భాలలో నీకు సహకరిస్తాడా, డాక్యుమెంటేషన్ పూర్తిగా మీకు ఇస్తాడా లేదా, ఇలాంటివన్నీ మీరు సస్పెక్ట్ చేయాలి. సస్పెక్ట్ చేసిన తర్వాతనే మీరు ప్రాస్పెక్టింగ్ తీసుకోవాలి. ప్రాస్పెక్టింగ్ చేసేటప్పుడు ఈ యొక్క కొన్ని వివరాలు మీరు క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అది ఏంటంటే, అతడికి మ్యారేజ్ అయిందా, అతడికి ఏజ్ ఉందా, అతడు గ్రాడ్యుయేట్ అయి ఉన్నాడా, అతడి దగ్గర ఇన్కమ్ ఉందా, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాడా, అతడికి పిల్లలు ఉన్నారా, ఇవన్నీ మీరు ముందే ఇన్వెస్టిగేషన్ చేసుకొని క్లయింట్ దగ్గరికి వెళ్ళాలి. అంతేగాని ఇవన్నీ పట్టించుకోకుండా మీరు క్లయింట్ దగ్గరికి వెళ్తే కంపల్సరీగా ఆ సేల్స్లో మీరు ఫెయిల్ అవుతారు. ఫెయిల్ కాకుండా ఉండాలంటే నేను చెప్పినవన్నీ మీరు ఒకసారి సరి చేసుకోవాలి. ప్రాస్పెక్టింగ్ ఏ ఏ విధాల ద్వారా చేయాలి అనేది ఈ యొక్క వీడియో యొక్క ముఖ్య ఉద్దేశము. ప్రాస్పెక్టింగ్కి సంబంధించిన కొన్ని మార్గాలు ఉన్నాయి, అవి నేను చెప్పబోతున్నాను. మీరు ఒకటిగా వినండి. మొదటిది, మీ నెట్వర్క్ను వాడండి. అంటే మీ యొక్క ఫ్రెండ్స్, వాళ్ళ కొలీగ్స్, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మరియు మీ పాత క్లయింట్స్, వీరందరి లిస్టు రాసుకొని వారిని ఒక్కొక్కరిగా కలవండి. రెండవది, మీ యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్స్ మరియు మిత్రుల యొక్క వారి కొలీగ్స్ ఉంటారు, వారిని కూడా మీరు కలవండి. మూడవది, అంబ్రెల్లా యాక్టివిటీ లాంటివి చేయండి. అక్కడ మీరు కొన్ని లీడ్స్ పొందగలరు. ఇదిగా చెప్పుకుంటే సోషల్ మీడియాను వాడండి. లింక్డ్ఇన్, ట్విట్టర్, యూట్యూబ్ వాడడం వల్ల మీకు మీ యొక్క ఐడియాలజీకి తగ్గ వ్యక్తులు మీ దగ్గరికి వస్తారు. తద్వారా వారికి మీరు సేల్ చేయవచ్చు. ఐదవది, నేను చెప్పాను కదా, ఆయా గ్రూపులో ఈమెయిల్స్ పంపండి. నీ యొక్క బిజినెస్ గురించి, నీ గురించి, నీ కంపెనీ గురించి వారికి నచ్చినట్లయితే వారు తీసుకుంటారు కదా. ఆరవది, మీ సొంత ఒక వెబ్సైట్ని మీరు కలిగి ఉండండి. ఎందుకంటే మీ యొక్క వెబ్సైట్ ద్వారా మీకు క్లయింట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి, అది మీరు గమనించాలి. ఏడవది, మీ యొక్క కాంపిటీటర్స్ పనిచేస్తున్న ప్రదేశంలో అక్కడ ఏజెంట్లు కానీ అడ్వైజర్లు కానీ ఉంటారు, వారితో సత్సంబంధాలు మీరు కలిగి ఉండాలి. ఎందుకంటే ఫ్యూచర్లో వారికి అవసరం లేని లీడ్స్ నీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ విధంగా నువ్వు ప్రాస్పెక్టింగ్ చేసుకోవడానికి అవసరం ఉంది, లీడ్స్ కూడా వస్తాయి. ఎనిమిదవది, ఒక టార్గెట్ గ్రూప్ను మీరు ఏర్పాటు చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 20 నుండి 30 మధ్యలో ఉన్న ఏజ్ గ్రూప్ పీపుల్ను కలుస్తూ ఉంటే వారికి సంబంధించినవి వారికి చెప్పడం వలన, వారితో మీరు మమేకం కావడం వలన వారి సర్కిల్లో నిన్ను పంపిస్తారు. ఆ యొక్క టార్గెట్ గ్రూప్ను మీరు క్రియేట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక లాయర్ ఇంకొక లాయర్ని చూపిస్తాడు, ఒక డాక్టర్ ఇంకొక డాక్టర్ని చూపిస్తాడు. తొమ్మిదవది, మీ యొక్క ప్రోడక్ట్కి సంబంధించినవి బ్రోచర్స్ ఉంటే వాటిని మెయిల్స్ రూపంలో మీ క్లయింట్కి పంపండి. 10వది, మీరు కొన్ని అసోసియేషన్లోను మెంబర్గా జాయిన్ కండి, సెమినార్స్కి వెళ్ళండి, మీటప్లు చేయండి. ఉదాహరణకి లయన్స్ క్లబ్ లాంటి గ్రూపులో మీరు జాయిన్ కండి. బ్యాంకుల్లో, ఇన్సూరెన్స్లో, రియల్ ఎస్టేట్లో పనిచేసే ఏజెంట్లతో మీరు రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి. ఎందుకంటే వారి దగ్గర హ్యూజ్ డేటా ఉంటుంది, ఆ డేటా మీకు బాగా మీ బిజినెస్కు ఉపయోగపడుతుంది. చివరిగా, ఇది చాలా మంచి మెథడ్. ఏం లేదండి, కోల్డ్ కాల్ చేయండి. మీకు తెలియని వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీ యొక్క విజిటింగ్ కార్డు ఇవ్వండి. తద్వారా మీ గురించి, మీ కంపెనీ గురించి చెప్పండి. వారు అవసరం వస్తే కంపల్సరిగా మీకు బిజినెస్ వస్తుంది. ఈ యొక్క మెథడ్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇది పాత పద్ధతి కానీ చాలా ఎఫెక్టివ్ పద్ధతిగా మనం చెప్పవచ్చు. క్లయింట్కి మీరు సర్వీస్ ఇవ్వండి. సర్వీస్ ఇవ్వడం ద్వారా సాటిస్ఫైడ్ కస్టమర్ మీకు లీడ్ ఇస్తాడు, రెఫరెన్సెస్ కూడా ఇస్తాడు. సో ఈ విధంగా మీరు ప్రాస్పెక్టింగ్ చేయడంలో ఈ యొక్క మెథడ్లు మీరు చాలా మంచిగా వాడుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నేను చెప్పిన ఈ యొక్క మెథడ్స్ మీరు వాడినట్లయితే
మీ యొక్క బిజినెస్ 3 పువ్వులు 6 కాయలుగా మీకు మీ టార్గెట్స్ ఏదైతే ఉన్నాయో నల్లేరు మీద నడకలాగా ఈజీగా అయిపోతాయి. కాబట్టి వీటిని ట్రై చేయండి, పాటించండి. కోట్లు పెట్టి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ బ్రేక్ ఈవెన్ పాయింట్ కోసం వెయిట్ చేస్తారు. అంటే దానికి టైం పడుతుంది. అలాగే ఈ ప్రాస్పెక్టింగ్ చేసిన వెంటనే మీకు బిజినెస్ రాకపోవచ్చు, కానీ తప్పక వస్తుంది. మీరు పేషెన్స్ కలిగి ఉండాలి ఈ బిజినెస్లో. చివరిగా ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ప్రాస్పెక్టింగ్ చేసేటప్పుడు మీరు అమ్మకం గురించి ఏమీ చెప్పరాదు. మీ టార్గెట్ ఏంటంటే కస్టమర్ ఇంటికి వెళ్ళాలి, ప్రెజెంటేషన్ ఇవ్వడం మాత్రమే. అదే ఈ ప్రాస్పెక్టింగ్ యొక్క ముఖ్య ఉద్దేశము. అర్థమైందా? వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు కామెంట్ చేయండి. మీకు వ్యక్తిగతంగా ఇంకా ఏమైనా ట్రైనింగ్ కావాల్సి వస్తే మీరు మా యొక్క శంకర్స్ అడ్వైజరీ ఛానల్ని కాంటాక్ట్ కండి. మేము 24/7 మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాము. ఏది ఏమైనా మనందరము వ్యక్తిగతంగా ఎదిగితే దేశము ఎదుగుతుంది. కాబట్టి వ్యక్తిగత అభివృద్ధి దేశాభివృద్ధి.